హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సిఎస్ఐఆర్ అడ్వాన్స్డ్ మెటీరియల్ అండ్ ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనగా ఏఎంపీఆర్ఐ అండి. వీరు సెక్రటేరియట్ పోస్టులు రిలీజ్ చేశారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను. ఇది ఇంటర్మీడియట్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారండి. ఆల్ ఓవర్ ఇండియా నుంచి మేల్ అండ్ ఫీమేల్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో జూనియర్ స్టెనోగ్రఫీ పోస్టులు కూడా ఉన్నాయి. జనరల్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్, ఇంగ్లీష్, హిందీ తదితర విభాగాల్లో ఖాళీలను రిలీజ్ చేశారు. కేవలం ఇంటర్మీడియట్ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉన్న వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టారండి. కంప్యూటర్లో మీకు టైపింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి, కానీ సర్టిఫికేట్ అవసరం లేదు. దీనికోసం నేను ఒక ఐడియా కూడా చెప్తాను. దాన్ని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుస్తుంది. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలండి, మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్స్ అవసరం లేదు, కానీ మీకంటూ ఒక టైం ఇచ్చారు కాబట్టి ఆ టైం పీరియడ్లో మీరు ఈజీగా టైపింగ్ నేర్చుకోవచ్చు. అది ఎలాగా ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. మీకు ప్రతి ఒక్క దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఫర్దర్గా ఈ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు ఒక జెంటిల్ రిమైండర్ అండి. ఈ వీడియోను చివరి వరకు వెళ్ళే లోపల మర్చిపోవచ్చు కాబట్టి ముందుగానే లైక్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ను ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ నోటిఫికేషన్లు చూద్దాం. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్ సిఎస్ఐఆర్ ఏఎంపీఆర్ఐ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు కెరీర్ సెక్షన్ కింద డ్రాగ్ చేస్తే కెరీర్ సెక్షన్ ఉంటుంది. అందులో చెక్ చేస్తున్నట్లే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుస్తుందండి. ఇక ప్రస్తుతానికి నేను నోటిఫికేషన్ కూడా తీసి పెట్టుకున్నాను. నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రస్తుతానికి భోపాల్ హెడ్ క్వార్టర్గా ఉందండి. భోపాల్ హెడ్ క్వార్టర్గా ఉన్న దాంట్లో రిలీజ్ చేశారు. సో మీకు ఇంపార్టెంట్ డేస్ గమనిస్తే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 16/8/2021 నుంచి స్టార్ట్ అవుతుందండి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్. కానీ సబ్మిషన్ చేయడానికి లాస్ట్ డేట్ 15/9/2021గా ఇచ్చారు. ప్రింట్అవుట్ చేసుకోవడానికి ఆన్లైన్లో మీ లాస్ట్ డేట్ రిసిప్ట్ ప్రింట్అవుట్ చేసుకోవడానికి 30/9/2021గా ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు గమనించినట్టయితే 15/9/2021 వరకు ఇచ్చారు కాబట్టి మీకు ఇంకా కరెక్ట్గా 1 మంత్ టైం ఉంది. ఒకవేళ మీరు ఈరోజు అప్లై చేసుకున్నా సరే మీకు ఇంకా 1 మంత్ టైం ఉంది కాబట్టి క్లోజ్ కావడానికి ఈ 1 మంత్లో ఈజీగా మీరు టైపింగ్ నేర్చుకోవచ్చు. అది ఎలాగో కూడా నేను చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని రిలీజ్ చేశారు, ఏ పోస్టులకు ఎన్నెంత ఏజ్ లిమిట్ ఇచ్చారనేది కూడా నేను చూపిస్తాను. పే స్కేల్ కూడా ఇక్కడ చూపిస్తానండి మీకు. ఇందులో మొదటి పోస్టు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ పోస్ట్ అండి. దీనికి 2 పోస్టులు ఉన్నాయి. 2 అన్రిజర్వ్డ్ వారికి రిజర్వ్ చేశారు. వీరికి 19,900 నుంచి స్టార్టింగ్ బేసిక్ పే అండి. ఇది 63,200 వరకు శాలరీ అనేది పే చేస్తామని చెప్తున్నారు. టోటల్ ఎమ్యూనరేషన్ మొత్తం ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు 27,936 రూపాయలు, దాదాపుగా 28,000 రూపాయలు శాలరీ అనేది పే చేస్తామని చెప్పి మెన్షన్ చేస్తారు. వీరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అది కూడా ఆన్లైన్లో క్లోజింగ్ డేట్ అనగా 15/9/2021 కల్లా మీకు 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈ పోస్టులకి. ఓకే, ఇందులో రెండవ పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరేట్ F&E అండి, ఫినాన్స్ అండ్ అకౌంట్ పోస్టులు. ఇవి కూడా 2 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి రిజర్వ్ చేశారు. వీరికి కూడా 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ పే అనేది పే మ్యాట్రిక్స్ ప్రకారంగా లెవెల్ 2 పే ఇస్తామంటున్నారు. ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకొని వీరికి 27,936 రూపాయలు ఫిక్స్ చేశారండి. వీరికి కూడా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ S&P పోస్టులకు వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా అన్రిజర్వ్డ్ వారికే రిజర్వ్ చేశారు. పే మ్యాట్రిక్స్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన ఏ విధంగా మెన్షన్ చేశారో లెవెల్ 2 పే 19,900 నుంచి 63,200 వరకు పే ఇస్తామంటున్నారు. 27,936 రూపాయలు అదర్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు శాలరీ అనేది ఇస్తారండి. 28 సంవత్సరాలు మించకుండా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉండాలి. జూనియర్ స్టెనోగ్రఫీ పోస్టులు ఉన్నాయండి. ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది ఇది. మీరు గమనించినట్లయితే స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్కు సపరేట్గా ఉంది, స్టెనోగ్రాఫర్ హిందీకి సపరేట్గా ఇచ్చాడు పోస్టులు. ఇంగ్లీష్లో ఒక పోస్టు, హిందీకి 2 పోస్టులు ఇచ్చారండి. వీరికి పే మ్యాట్రిక్స్ డిఫరెంట్గా ఉంటుంది. స్టెనోగ్రఫీ పోస్టులకు అయితే లెవెల్ 4 పే ఇస్తారండి. 25,500 నుంచి 81,100 రూపాయల వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. 35,384 రూపాయలు అదర్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు నెలకు శాలరీ అనేది ఇస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఇది కూడా క్లోజింగ్ డేట్ అయిన 15/9/2021 నెక్స్ట్ మంత్ 15 కల్లా మీరు ఖచ్చితంగా 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో విషయం అండి, ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే మీకు రిలాక్సేషన్ కూడా ఉంటుంది, గమనించగలరు. జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ పోస్టులకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన మెన్షన్ చేసినట్టుగానే లెవెల్ 4 పే ఇస్తారండి. 25,500 నుంచి 21,100 రూపాయల వరకు ఇస్తారు.
ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు 35,384 రూపాయలు శాలరీ అనేది పే చేస్తారు. వీటికి కూడా మాక్సిమం ఏజ్ లిమిట్ 15/9/2021 కల్లా మీకు 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఓకే, ఇది అప్రాక్సిమేట్ ఎమ్యునరేషన్ అనేది హెచ్ఆర్ఏ డిఏటి అన్ని కలుపుకొని ఇచ్చే ఈ శాలరీ ఏదైతే ఉంటుందో ఇది అన్ని అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు ఇచ్చే శాలరీ అది. ఓకే, రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఉంటుంది, గమనించగలరని చెప్పి ముందుగానే మెన్షన్ చేశారండి. ఫ్రెండ్స్, ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారో గమనిస్తే జనరల్ పోస్టులకి జూనియర్ అసిస్టెంట్ జనరల్ పోస్టులకి 2 ఉన్నాయని చెప్పాము కదా. వీటికి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారందరూ ఇంటర్మీడియట్ లేదా తస్తమాన ఈక్వలెంట్ ఏదైనా సరే మీరు గమనించగలరండి. ఇంటర్మీడియట్ ఈక్వలెంట్గా ఏముంటుంది, మీకు ఐటీఐ కూడా ఇంటర్మీడియట్ ఈక్వలెంట్గా వస్తుంది కాబట్టి ఐటీఐ వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్గా ఐటీఐ అనేది ఒక సర్టిఫికేట్ని మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అది మీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, సార్ మేము ఇంటర్మీడియట్ చదివాము కదా, ఇది మేము ఐటీఐ చేసాము కదా, ఇది ఇంటర్మీడియట్కి ఈక్వల్గా ఉన్నట్లుగా మీరు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంట అని అడిగితే వారు ఒక వైట్ పేపర్ మీద కానీ వారి యొక్క బోనఫైడ్ రూపంలో మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారండి. ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే అది ఇంటర్మీడియట్ ఈక్వలెంట్గా చూపించుకోవచ్చు. వీరికి ఖచ్చితంగా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అని చెప్పారండి. అనగా 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్లో లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ ఏదైనా ఒకటండి. ఇక్కడ లేదా అని మెన్షన్ చేశారు. మీరు హిందీ మరియు ఇంగ్లీష్ 2 కావాలని భయపడొద్దండి. ఏదైనా ఒకటి ఇంగ్లీష్లో లేదా హిందీలో ఏదైనా ఒక దాంట్లో మీరు ప్రొఫిషియన్సీ ఉంటే చాలు. 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేసే విధంగా ఉండాలి. అది 35 వర్డ్స్ పర్ మినిట్ కూడా వస్తుందని మీకు షూర్గా, అది ఏ విధంగా కూడా నేను చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మీకు దీనికంటే ఎటువంటి సర్టిఫికేట్ ఎక్కడ అడగలేదండి. సో డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ప్రొఫిషియన్సీ టైపింగ్ స్పీడ్ ఉండేది వస్తే చాలు మీకు టైపింగ్ చేయడం. ఫ్రెండ్స్, ఈ థర్డ్ వచ్చేసి మీరు జాబ్ స్పెసిఫికేషన్స్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం వర్క్ చేయాలని, ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అసిస్టెంట్ వర్క్ చేస్తారు కాబట్టి కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ వర్క్ అసైన్ చేసినా సరే మీరు ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్గా ఉన్న ఫంక్షన్స్ మాత్రమే మీరు చేపిస్తారు. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదండి. సెకండ్ పోస్ట్ ఫినాన్స్ అండ్ అకౌంట్ పోస్టులు అండి. ఇవి కూడా 2 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా 10th ఇంటర్మీడియట్, దీనికి కూడా ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ ఇచ్చారు. కాకపోతే వీరికి అకౌంటెన్సీ ఒక సబ్జెక్టుగా ఉండాలని చెప్పారండి. అంటే ఈక్వలెంట్గా ఏదైనా చేసినప్పుడు ఆ ఈక్వలెంట్లో అకౌంటెన్సీ, ఐటీఐలో అకౌంటెంట్ ఏదైనా ఉన్నట్లయితే ఆ ఐటీఐలో అకౌంటింగ్ చేసిన వారికి అవసరం అవుతుంది. లేదా ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏదైనా అకౌంట్ రిలేటెడ్గా మీరు చేసినట్లయితే సిఏ కానీ అట్లా వాటిల్లో ఏదైనా చేసినట్లయితే మీరు ఆ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీరికి కూడా ఇంగ్లీష్ మరియు హిందీలో టైపింగ్ చేసే విధంగా ఏదైనా ఒకటండి, ఏదైనా ఒక దాంట్లో టైప్ చేసే విధంగా ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైప్ చేసే విధంగా ఉండాలి. వీరికి కూడా కాంపిటెంట్ అథారిటీ ఏదైతే వర్క్ అసైన్ చేస్తారో ఫినాన్స్ రిలేటెడ్గా ఆ వర్క్ అంతా మీరు చేయాల్సి ఉంటుంది. ఇక 3వ పోస్టు స్టోర్స్ అండ్ పర్చేస్ పోస్ట్ అండి. స్టోర్స్ అండ్ పర్చేస్ పోస్ట్ అంటే దాదాపుగా ఇది చెప్పినట్లయితే హెచ్కే అని పిలుస్తారండి. హౌస్ కీపింగ్ సెక్షన్ అని పిలుస్తారు వీటిని. ఓకే, ఆ పోస్ట్ మీరు చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు లేదా ఈక్వలెంట్ అండి. కంప్యూటర్ ప్రొఫెషన్స్ అనేది అన్ని పోస్టులకు ఈక్వల్గా ఇచ్చారు. వీరు కూడా స్టోర్స్ అండ్ పర్చేస్ రూపంలో ఏదైతే కాంపిటెంట్ అథారిటీ మీకు అసైన్ చేస్తారో వర్క్ను ఆ వర్క్ మీరు చేయాల్సి ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రఫీ హిందీ పోస్ట్, ఇంగ్లీష్ 2 పోస్టులు ఇచ్చాడండి. ఇంగ్లీష్ పోస్టుకు 1 ఇచ్చాడు. దీనికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కంప్యూటర్ స్పీడ్ దీనికి 40 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలండి. ఓకే, మిగతా వాటన్నిటికి 35 వర్డ్స్ పర్ మినిట్ ఉంటే ఈ జూనియర్ స్టెనోగ్రఫీ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా 40 వర్డ్స్ పర్ మినిట్ టైప్ స్పీడ్ అనేది ఉండాలి. వీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాంపిటెంట్ అథారిటీ ఏ వర్క్ అయితే మీకు అసైన్ చేస్తారో ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అంతా అడ్మినిస్ట్రేటివ్ వర్కే అండి, ఆఫీస్ వర్కే ఉంటుంది. హిందీ పోస్టులకు 2 ఉన్నాయండి. వీరు హిందీలో ప్రొఫెషన్స్ అనేది ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా కాంపిటెంట్ అథారిటీ ఏదైతే వర్క్ అసైన్ చేస్తారో స్టెనోగ్రఫీ కానీ సెక్రటరీ వర్క్ అంతా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం టైపింగే ఉంటుందండి. మ్యాక్సిమంగా మీకు ఏ ఇతర వర్క్ లేదు ఉండవు. ఫ్రెండ్స్, అదర్ కండిషన్స్ కింద ఆల్ ఇండియాలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అందరూ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అది కూడా కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారండి. నేను మొదట చూపించాను కదా వెబ్సైట్, ఇదే అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులోంచే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి నేను కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆన్లైన్లో అప్లై చేసుకుని డైరెక్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటుగా ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నవారు ఈ నోటిఫికేషన్ త్వరగా చదువుకొని ఒకసారి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమంగా నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఇస్తానండి. మీరు మళ్ళీ వెళ్ళి చదవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఫర్దర్గా మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ ముందు ఉంచుకొని మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 15/9/2021 ఇచ్చారు కదా. ఈ డేట్ లోపల మీ ఏజ్ లిమిట్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఖచ్చితంగా మీరు డిటర్మిన్ ఈ డేట్ కల్లా ఖచ్చితంగా మీరు సంపాదించుకొని ఉండాల్సి వస్తుందండి.
ఒకవేళ ఈ డేట్ లోపల మీరు ఏది లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవద్దని చెప్పి ముందుగానే మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మీరు రిలాక్సేషన్ అనేది వస్తుంది. కాకపోతే మీరు సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అట్ ద టైమ్ ఆఫ్ టైపింగ్ టెస్ట్ కానీ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో టైం కానీ మీరు ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఒక ఒరిజినల్ సెట్ మరియు ఒక జిరాక్స్ సెట్ను కూడా తీసుకెళ్ళండి. ఆ జిరాక్స్ సెట్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ కూడా కాపీ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక ఈ పోస్ట్లో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితంగా మీరు పంపించిన డీటెయిల్స్ ప్రకారంగా స్క్రూటినీ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారికి మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్కి ఇన్వైట్ చేస్తామని చెప్తున్నారండి. ఆ స్క్రీనింగ్ కమిటీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంది. ఎగ్జామినేషన్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. టైపింగ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి టైపింగ్ టెస్ట్ ఖచ్చితంగా మీరు ఇది జస్ట్ క్వాలిఫై నేచర్ మాత్రమే ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే మాత్రమే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఈ టైపింగ్ అనేది జస్ట్ ఫర్ ప్రొఫిషియన్సీ ఓకే ప్రొఫిషియన్సీ ఉందా లేదా ఈ టైపింగ్లో చెక్ చేస్తారు. ఈ టైపింగ్ స్పీడ్ అనేది జస్ట్ క్వాలిఫై నేచర్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారండి. కాకపోతే మీరు ఖచ్చితంగా ఈ క్వాలిఫై నేచర్లో పాస్ అవ్వాలి. మీరు ఎంత మ్యాక్సిమంగా టైప్ స్పీడ్ చేయగలిగితే అంత త్వరగా మీకు జాబ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో ఏదైతే అనగా ఎగ్జామినేషన్లో ఎవరైతే మంచి స్కోర్ చేసుకుంటారో వారికే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవాలనుకున్న వారు కేవలం ఆన్లైన్లో మాత్రమే అవైలబిలిటీ ఇచ్చారని అప్లై చేసుకోవడానికి. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ని హార్డ్ కాపీ తీసుకొని ఆ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ మార్క్ షీట్స్ అన్నింటినీ, సర్టిఫికేట్స్ అన్నింటినీ మరియు ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆ రిసిప్ట్ని, అదర్ టెస్టిమోనియల్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ మీరు అక్కడికి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ సెండింగ్ అడ్రస్ కూడా నేను మెన్షన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకున్నట్లయితే సపరేట్ అప్లికేషన్ ఫామ్ను అప్లై చేసుకోవచ్చు అండి. అనగా జూనియర్ అసిస్టెంట్కి ఒకటి, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఒకటి అప్లై చేయాలనుకున్నట్లయితే మీరు సపరేట్ పోస్టులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. కాకపోతే దీని రిలేటెడ్గా మీరు ఏదైతే పేమెంట్ కానీ అన్ని సపరేట్గానే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు నాన్ రిఫండబుల్ ఫీ కింద 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. అది కూడా డైరెక్టర్ AMPRI భోపాల్ ఈ అడ్రస్కి అకౌంట్ హోల్డర్కి మీరు పే చేయాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ వచ్చేసి 1316-100-100-47778. బ్రాంచ్ వచ్చేసి యూనియన్ బ్యాంక్, RRL ల్యాబ్, సాకేత్ నగర్, భోపాల్. IFSC కోడ్ UNIB 0813168. ఈ అకౌంట్ నెంబర్కి మీరు అమౌంట్ అనేది నాన్ రిఫండబుల్ అండి. ఇది 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీ హార్డ్ కాపీస్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫీతో పాటుగా రీచ్ కావడానికి లాస్ట్ డేట్ వచ్చేసి అక్కడికి 30/9/2021 అండి. ఖచ్చితంగా ఈ డేట్ లోపల మీరు అక్కడికి రీచ్ అయ్యే విధంగా వాటిని పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా, ఆ ప్రింట్అవుట్ అప్లికేషన్ ఫామ్లో కూడా ఖచ్చితంగా మీరు సైన్ చేయాలి. మస్ట్ సైన్ అన్నాడు. కంప్యూటర్ జనరేటర్ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఎక్కడైతే హార్డ్ కాపీలు ఉంటాయో వాటి ప్రతి దానిపైన ఖచ్చితంగా మీరు సైన్ చేసి పంపించాలి. సైన్ చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, గమనించగలరండి. మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ఎన్వలప్ కవర్ మీద ఏం రాయాలంటే పంపించేటప్పుడు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఏ పోస్ట్కి అప్లై చేస్తారో రాసి దాని యొక్క పోస్ట్ కోడ్ పైన ఆల్రెడీ మెన్షన్ చేస్తామండి. ఆ పోస్ట్ కోడ్ని మీరు ఇక్కడ రాసి దానిని అడ్మినిస్ట్రేటివ్ అడ్రస్గా ఏది రాయాలంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ CSIR అడ్వాన్స్డ్ మెటీరియల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, హోసంగాబాద్ రోడ్, నియర్ హబీబ్ గంజ్ నాకా, భోపాల్ 462026 మధ్యప్రదేశ్. ఈ అడ్రస్కి మీరు ఆన్ ఆర్ బిఫోర్ 30th సెప్టెంబర్ 2021 కల్లా రీచ్ అయ్యే విధంగా ఖచ్చితంగా పంపించాలి. మీరు పంపించే సమయంలో ఏమేమి డాక్యుమెంట్లు అటాచ్ చేయాలంటే అప్లికేషన్ ఫామ్, కంప్యూటర్ జనరేటెడ్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దానిపైన ఖచ్చితంగా మీరు సైన్ చేయాలి. డ్యూలీ సైన్డ్, ఖచ్చితంగా సైన్ చేసి ఉండాలి. దాంతోపాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్ని, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నింటినీ మరియు మార్క్ షీట్స్, ఇయర్ వైజ్ మార్క్ షీట్ను, రిమైనింగ్ ఏదైనా టెస్ట్ మోడల్స్ ఉంటే ఆ టెస్ట్ మోడల్స్, సపోర్టింగ్ ఆఫ్ ఏజ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, అటువంటి ఏ సర్టిఫికేట్స్ ఉన్నా సరే ప్రతి ఒక్క దానిని మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకొని దానిపైన సెల్ఫ్ అటెస్టెడ్ చేసి దానిని పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ కానీ క్లెయిమ్ చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను దానిపైన కూడా సెల్ఫ్ సైన్ చేయాలని చెప్తున్నారండి. వీటి అన్నింటినీ కలిపి మీరు ఎన్వలప్ కవర్లో పెట్టి పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విత్డ్రా చేయాలనుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఫీ అనేది పే చేయరండి రిటర్న్. సో మీరు ముందుగానే అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం చెక్ చేసుకొని మీరు విల్లింగ్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ వచ్చినట్లయితే మీ అప్లికేషన్ కంప్లీట్గా రిజెక్ట్ చేస్తామని చెప్పి ముందుగానే మెన్షన్ చేస్తారండి. అనగా వితౌట్ ఫోటోగ్రాఫ్ కానీ, అప్లికేషన్ ఫీ పే చేయకుండా కానీ, టెస్టిమోనియల్స్ లేకుండా కానీ, అన్సైన్డ్ అయినా కానీ మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, గమనించగలరండి. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారండి.
ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా పంపించాలని. సైన్డ్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ప్రూఫ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫీ పే చేసినది మరియు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ రెండింటిని ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాలి, పంపించాల్సి వస్తుంది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ అన్నింటినీ ఏజ్ ప్రూఫ్గా చూపించాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ పంపించాలంటున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నింటినీ అప్లోడ్ దాంతోపాటుగా ఒక సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ని అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు రీచ్ అయ్యే విధంగా పంపాలండి. సెల్ఫ్ అటెస్టెడ్ పోస్ట్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ని కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటే వారు ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని మెన్షన్ చేయాలి. ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేసిన వారు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫీ పేమెంట్ రిసిప్ట్ ఖచ్చితంగా ఈ అన్ని డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా పంపించాలి. ఏ డాక్యుమెంట్ లేకపోయినా సరే అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఓఎంఆర్ షీట్సే ఉంటాయండి మీకు, లేదా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్ మాత్రమే ఉంటుంది, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. రిమైనింగ్ అంతా హిందీ అండ్ ఇంగ్లీష్ రెండులో ఉంటాయి. స్టాండర్డ్స్ కేవలం ఇంటర్మీడియట్ స్టాండర్డ్ మాత్రమే ఉంటుంది. 200 క్వశ్చన్లు ఉంటాయి. 2.5 గంటల టైం ఇస్తాను మీకు ఎగ్జామ్ రాయడానికి. సిలబస్ వచ్చేసి మీకు మెంటల్ అబిలిటీ నుంచి 100 క్వశ్చన్లు ఉంటాయండి. 200 మార్కులకి ఈచ్ క్వశ్చన్ 2 మార్కులు క్యారీ చేస్తుంది. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేది లేవు. ఈ మెంటల్ అబిలిటీ టెస్ట్ అనేది ఏమేమి వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ ఇలాంటివన్నీ కలిపి ఇస్తామంటున్నారు మెంటల్ అబిలిటీ కింద. సెకండ్ పేపర్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ 2 ఉంటాయండి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 150 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్లు 150 మార్కులకు ఉంటుంది. దీనిలో ఈచ్ వన్కి ఒక నెగిటివ్ మార్క్ వస్తుందండి. ఈచ్ రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ వెళ్తుంది. రైట్ అయితే 3 మార్కులు వస్తాయండి, రాంగ్ అయితే ఒక నెగిటివ్ మార్క్ వెళ్తుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ప్రతి ఒక్క పోస్ట్కి ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ లేదా హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఒక్క స్టెనోగ్రఫరీ పోస్టులకు తప్పించి మిగిలిన అన్ని దానికి ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటుంది. 10 నిమిషాలు టైం ఇస్తారండి మీకు. 10 నిమిషాల్లోనే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్. ఇక మీకు నేను ఆల్రెడీ చెప్తాను కదా ఏ విధంగా మీరు ఆన్లైన్లో 35 వర్డ్స్ పర్ మినిట్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. మీకు 4 రోజులు టైం ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి మీరు ఇలా ఆన్లైన్ టైపింగ్ టూల్ అని టైప్ చేయగానే ఆన్లైన్ టైపింగ్ టూల్ అని మీరు ఇలాగా ఆన్లైన్ టైపింగ్ ప్రాక్టీస్ అని క్లిక్ చేయగానే ఇలా మీకు కొన్ని పేజెస్ ఓపెన్ అవుతాయండి. ఇందులో టైపింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి మీకు కనిపిస్తాయి. వీటిలో మీకు ఏది నచ్చితే దాన్ని తీసుకోవచ్చు. నాకైతే ఆన్లైన్ టైపింగ్ టెస్ట్ ఉంది కదా, స్పీడ్ టైపింగ్ ఆన్లైన్, ఇది బాగా నచ్చిందండి. దీన్ని క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు టైమర్ ఇస్తారండి. ఈ టైమర్లో మీరు 1 మినిట్ టైం ఉంటుంది. మీరు ప్రతి ఒక్కదాన్ని టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేస్తే ఆటోమేటిక్గా 1 మినిట్ తర్వాత క్లోజ్ అయిపోయి మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత స్పీడ్ ఉంది అనేది కూడా వీళ్ళే క్లియర్గా చూపిస్తారు. నేను ఎగ్జాంపుల్ కోసం చూపిస్తానండి మీకు ఇప్పుడు ఎంత నా స్పీడ్ వస్తుంది అనేది. సో మీరు దీని మీద ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీరు 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చండి. మీకు 1 మంత్ టైం ఉంది కాబట్టి ఈజీగా మీరు సర్టిఫికేట్ అవసరం లేకుండానే ఆటోమేటిక్గా మీరు ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ఈవెన్ మీరు ఇంతవరకు టైపింగ్ నేర్చుకోకపోయినా సరే ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు అండి. 1 మినిట్ టైం ఉంటుంది కాబట్టి ఈ టైమింగ్లో మీరు ఖచ్చితంగా దీని గురించి నేర్చుకోవచ్చు. టైపింగ్ నేర్చుకోవాలనుకున్న వారికి కూడా టైపింగ్ ప్రాక్టీస్ టెస్ట్ ఇక్కడ ఉంది కదా, నేను టైపింగ్ స్పీడ్ కోసం ఎంటర్ చేశాను. ఒకవేళ మీరు టైపింగ్ ప్రాక్టీస్ అని కొట్టానండి, ఇలా టైపింగ్ లెర్నింగ్ టూల్ ఉంది కదా, టైపింగ్ ట్రైనింగ్ టూల్, ఇలా ఏదో ఒక దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే టైపింగ్ టూల్స్ వస్తాయండి. దీనిలో ఏదో ఒక టూల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా టూల్స్ ఉంటాయండి, 20 బెస్ట్ ఆప్షన్ అట్లా ప్రతి ఒక్కటి ఇస్తాడు మీకు వీళ్ళు. దీనిలో ఏదో ఒక దాన్ని మీరు ఎంచుకొని దాని మీద మీరు టైపింగ్ను నేర్చుకోవచ్చు అండి. నేర్చుకున్న తర్వాత మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. ఒకవేళ నాకు ఆల్రెడీ కొద్ది వరకు టచ్ ఉంది సార్, నేను టైప్ చేయగలను అనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు దీని మీద ట్రై చేయొచ్చు అండి. మీ స్పీడ్ ఎంత ఉందో ఆటోమేటిక్గా మీరే క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఉంటుంది. సో 1 మంత్ టైం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు డైలీ 1 అవర్ టైం స్పెండ్ చేసిన దీనిపైన 1 అవర్ కూడా అవసరం లేదని నాకు తెలిసి జస్ట్ 40 మినిట్స్ లేదా 30 మినిట్స్ టైం దీనికోసం స్పెండ్ చేసినా సరే మీరు ఈజీగా ఈ ఎగ్జామ్ను క్రాక్ చేయగలరు. నేను చూపిస్తానండి మీకే పర్సంటేజ్ కూడా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది ఇప్పుడే మీకు. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ 1 మినిట్లో నేను టైప్ చేసినది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 21 వర్డ్స్ పర్ మినిట్, 93.5% అక్యురసీ. ఇలాగా మీరు ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క 1 మినిట్కి ఆటోమేటిక్గా చూపిస్తుంది. నిమిషానికి మీకు ఎంత పర్సంటేజ్ అక్యురసీ వస్తుంది, ఎంత స్పీడ్ వస్తుంది. ఫ్రెండ్స్ మీరు టైప్ చేసే టైంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు టైమర్ని గమనించకండి. కేవలం మీ ధ్యాస అంతా ఏదైతే టైప్ చేస్తున్నారో దాని మీద మాత్రమే ఉంచండి. దానివలన మీరు ఈజీగా 20
1 అనేది జస్ట్ మినిమమ్ అని నేను మినిమమ్‌లో టైప్ చేశాను. చూసుకుంటే ప్రతి ఒక్కదాన్ని అక్యురసీ నాకు ఎక్కువ రావాలనే ఉద్దేశ్యంతో నేను మినిమమ్‌గా టైపింగ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి నాకు 21 వర్డ్స్ పర్ మినిట్ లాగా వచ్చింది. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఈజీగా 30 వర్డ్స్ పర్ మినిట్, 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఈజీగా వస్తుందండి. కాకపోతే కాస్త మీరు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు బిగినర్ అయితే 1 అవర్ టైం తీసుకోండి. ఆల్రెడీ మీకు టచ్ ఉంది కొద్ది వరకు అనుకున్నట్లయితే మీకు హాఫ్ అన్ అవర్ ఎనఫ్ సరిపోతుంది. ఎందుకంటే మీకు చాలా రోజుల నుంచి టచ్ పోయి ఉంటుంది కాబట్టి టచ్ కోసం సరిపోతుంది హాఫ్ అన్ అవర్ డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఈ ఎగ్జామ్‌లో. ఇది జస్ట్ క్వాలిఫై నేచర్ ఏమేనండి. మీరు టైపింగ్ చేయగలరా లేదా? అక్యురసీ చూసుకోండి. అట్‌లీస్ట్ 85% అబోవ్ అక్యురసీ వచ్చేలాగా ట్రై చేయండి. అంతకన్నా తక్కువ అక్యురసీ వస్తే వారు మాక్సిమం కన్సిడర్ చేయకపోవచ్చు కాబట్టి అట్‌లీస్ట్ 85 వర్డ్స్ 85% అబోవ్ అక్యురసీ వచ్చేలాగా ట్రై చేయండి. కాస్త లేట్ అయినా పర్లేదు. 35 వర్డ్స్ పర్ మినిట్ వచ్చేలాగా ట్రై చేసి అక్యురసీ కూడా మంచిగా వచ్చేలాగా చూడండి. మీకు ఆల్రెడీ టైప్ చేస్తే సరిపోతుంది. వస్తుందండి. ఆటోమేటిక్‌గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్‌ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.